ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. పిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఈడీ సీబీఐ కేసులో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్కు ఉందని, ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ కార్యక్రమం జరగాలన్నారు. ఇది తమ రిక్వెస్ట్ కాదని, డిమాండని చెప్పారు. ఇప్పటివరకు సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడిని కేబినెట్లోకి తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి. 7వ బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో ధ్వనులు వినిపించాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో పనులు నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశముంది.